హాయ్ స్టూడెంట్స్, కార్పొరేట్ అకౌంటింగ్ థర్డ్ యూనిట్ సిలబస్ ప్రకారం మనం ఇప్పటివరకు గుడ్ విల్ క్యాలిక్యులేషన్ గురించి తెలుసుకున్నాము. గుడ్ విల్ అనేది ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి కంటికి కనిపించని ఆస్తును కూడా వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకోవాలనే విషయాన్ని మనం లాస్ట్ క్లాసెస్లో తెలుసుకున్నాం. గుడ్ విల్ క్యాలిక్యులేషన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఏ మెథడ్ని ఫాలో అవ్వాలి, ఏ కంపెనీ పర్టికులర్ రూల్ని ఫాలో అవ్వాలి అనే దానికి పర్టికులర్ రీజన్స్ ఏమీ లేవని కూడా తెలుసుకున్నాము. అంటే ఒక్కొక్క బేస్ పాయింట్ని తీసుకుని వాళ్ళు గుడ్ విల్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అది ఇంటాంజిబుల్ అసెట్ కాబట్టి దానికంటూ మార్కెట్ వాల్యూ ఉండదు. అదేవిధంగా ఒక పర్ఫెక్ట్ వాల్యూ అనేది కూడా యాక్యురసీ, క్యాలిక్యులేషన్లో కూడా యాక్యురసీ ఉందన్న విషయం మనం చెప్పలేం. అంటే అక్కడ ఇంటాంజిబుల్ అసెట్ అయినప్పటికీ కూడా బిజినెస్ మీద లేదా ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుని బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకోవాలన్న విషయం మనం నేర్చుకున్నాము. అదే కార్పొరేట్ అకౌంటింగ్ థర్డ్ యూనిట్ సిలబస్ ప్రకారం మనకున్న రిమైనింగ్ సిలబస్ షేర్స్ వాల్యుయేషన్. మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో తెలుసుకుంటాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్, ఈక్విటీ షేర్స్, అదేవిధంగా ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ప్రిఫరెన్షియల్ షేర్స్కి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అనేది ఉంటుంది. ఫైనల్ సెటిల్మెంట్ విషయంలో కూడా ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి వచ్చి ఓటింగ్ రైట్స్ ఉండడం జరుగుతుంది. డివిడెండ్ పేమెంట్ ఆఫ్టర్ పెయిడ్ ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్ అంటే వాళ్ళకి పే చేసిన తర్వాత, ఆధిక్యపు వాటాదారులకు పే చేసిన తర్వాత పే చేయడం జరుగుతుంది. సో స్టార్టింగ్లో ఒక మార్కెట్ వాల్యూ అనేది ఉంటుంది. దాని ప్రకారం షేర్స్ని ఇష్యూ చేసుకుంటారు. మనం ఇష్యూ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్యాపిటల్ని ఎలా గ్యాదర్ చేస్తారనే విషయం మనం నేర్చుకున్నాం ఫస్ట్ యూనిట్లో. ఇప్పుడు ఏం చెప్పుకోబోతున్నామంటే మనకి షేర్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలనేది చెప్పుకోబోతున్నాం. అంటే షేర్ వాల్యూ 100 రూపీస్, 10 రూపీస్ ఇలా చూసేవాళ్ళం మనం ఫిగర్స్. సో అంటే ఒక డిజిట్ చూసేవాళ్ళం. ఆ 100 రూపీస్ లేదా 10 రూపీస్కి సేల్స్ చేసుకోవాలనే విషయం ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వాల్యూ అనేది ఉంటుంది. న్యూ కంపెనీ షేర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఫర్దర్గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే కంపెనీ బాగా డెవలప్ అయ్యే కొద్ది అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే కంపెనీకి ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా ఇష్యూస్లో ఉన్నట్లయితే కనుక ప్రైస్ డౌన్ అవుతూ ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ చేంజెస్ గురించి మనం వింటూ ఉంటాం కదా. సో సెక్యూరిటీస్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే వీటిని సెక్యూరిటీస్ అని పిలుస్తాం. యాక్చువల్గా షేర్స్ కానీ ఏవైనా వాటాలు అంటే షేర్స్, ఈక్విటీ వాటాలు కావచ్చు, ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్ కావచ్చు, మనం వాటన్నిటిని కూడా స్టాక్స్ అని పిలవడం జరుగుతుంది. అవన్నీ కూడా సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా రికార్డ్ చేయడం, అదేవిధంగా స్టాక్ మార్కెట్ ద్వారా మాత్రమే ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ కోసం షేర్ వాల్యూ అనేది అవసరం. అంటే మనం ఏదైనా మార్కెట్లో ప్రోడక్ట్ కొంటున్నప్పుడు ప్రైస్ ఎలా డిసైడ్ చేసి మనం కొనుక్కుంటాం జరుగుతుంది. యాజ్ ఏ కస్టమర్గా మనం ఏం చూసుకుంటాం అంటే ప్రైస్, క్వాలిటీ చూసుకుంటాం. అంటే అవి రెగ్యులర్ ప్రోడక్ట్స్ కాబట్టి వాటి వల్ల మనకి ప్రయోజనం అనేది ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ క్వాలిటీ అనేది ఉండదు. అంటే క్వాలిటీ కంపెనీ పరంగా చూసుకుంటాం. అంటే మనం ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఆ కంపెనీ బాగుందా పొజిషన్ అనేది చూసుకుంటాము. దాన్ని బట్టి ప్రైస్, సేల్స్ చేసుకోవాలన్నా అదేవిధంగా పర్చేస్ చేయాలన్నా కూడా ప్రైస్ ఉండాలి. ఆ ప్రైస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారనే దాన్ని మనం ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కూడా అంటే షేర్ వాల్యుయేషన్కి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో ఏదో ఒక బేస్ పాయింట్ని తీసుకుని ఏదో ఒక మెథడ్ని ఫాలో అవుతూ కంపెనీ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే జనరల్గా షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవ్వడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మార్కెట్ కండిషన్స్ కానీ, కాంపిటీషన్ కానీ, లేదంటే కంపెనీ తీసుకునే డెసిషన్స్ కానీ, కంపెనీకి ఉన్న గుడ్ విల్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఆ ప్రైస్ అప్ అండ్ డౌన్స్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ప్రైస్ ఇంక్రీజ్ అయితే కనుక ప్రాపర్టీస్ పెరుగుతూ ఉంటాయి, లేదు ప్రాఫిట్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రాఫిట్స్ ఎప్పుడైతే పెరిగాయో అప్పుడు డివిడెండ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ కానీ,
ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే కొలది ఎక్కువ డివిడెండ్ వస్తుంది, తక్కువ వస్తే కనుక తక్కువ డివిడెండ్ అనేది వస్తుంది. సో ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అవ్వచ్చు, లేదంటే రెవెన్యూ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అవ్వచ్చు. ఇలా రకరకాలుగా మనకి రీజన్స్ ఉంటాయి కాబట్టి ఏదో ఒక బేస్ని తీసుకుని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామంటే నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం వాటా యొక్క విలువను ఎలా లెక్కించుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నెట్ అసెట్స్ మనకి అక్కడ టైటిల్లోనే ఉంది, నికర ఆస్తులు అని అర్థం. అంటే ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు టోటల్ ప్రాపర్టీస్లోంచి టోటల్ లయబిలిటీస్ అన్ని పేమెంట్స్ జరిగిన తర్వాత మిగిలిన వాటిని మనం నెట్ అసెట్స్ అని చెప్పగలుగుతాం. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామంటే ఫైనల్ నెట్ అసెట్స్ని బేస్గా చేసుకుని షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోబోతున్నాము అని అర్థము. సో మనకి ఇక్కడ ఒక బ్యాలెన్స్ షీట్ ఉంది, అందులో ఉన్న అంశాలన్నింటినీ నేను చెప్పబోతున్నాను. సో తర్వాత ఈ డేటాని యూస్ చేసుకుని మనం మా షేర్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చో ప్రిన్సిపల్స్ అప్లై చేసి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ రాజు కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31/12/2004. ఇక్కడ మనకి రాజు కంపెనీ లిమిటెడ్ వారి ఆస్తుల పట్టి ఒకటి కనిపిస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్, లయబిలిటీస్ సైడ్ 5,000 ఈక్విటీ షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 100 రూపీస్ ఫుల్లీ పెయిడ్. ఆల్రెడీ ఇష్యూ చేసిన వాటికి ఇప్పుడు మనం చేంజెస్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ 1,000 8% ప్రిఫరెన్షియల్ షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 100. అంటే ఆధిక్యపు వాటాలు కూడా జారీ చేశారు, ఒక్కొక్కటి 100 రూపాయలు చొప్పున 1000 వాటాలు జారీ చేశారు. అంటే ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ 1 lakh ఉంది. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ 40,000, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20,000, బ్యాంక్ లోన్ 40,000, క్రెడిటార్స్ 20,000. ఈ రెండిట్లో కరెంట్ లయబిలిటీస్ వచ్చి బ్యాంక్ లోను, క్రెడిటార్స్. జనరల్ రిజర్వ్ మీన్స్ ప్రాఫిట్స్ నుంచి అమౌంట్ని పర్సంటేజ్ ప్రకారం కాలిక్యులేట్ చేసుకుని ఫ్యూచర్ అవసరాల కోసం పక్కన పెట్టుకున్న అమౌంట్ అని అర్థం. సో అది లయబిలిటీగా ట్రీట్ చేయబడదు. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా సేమ్. సో 20,000 అమౌంట్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అసెట్ సైడు గుడ్ విల్ 60,000, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2 lakhs, మిషనరీ 1,50,000, ఫర్నిచర్ 30,000, స్టాక్ 1,20,000, డెటార్స్ 90,000, cash at bank 60,000, preliminary expenses 10,000 rupees. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ మీన్స్ ప్రాథమిక ఖర్చులు అని చెప్పడం జరుగుతుంది. వీటిని కూడా అసెట్స్గా తీసుకోబడడం జరగదన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బ్యాలెన్స్ షీట్ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఇలా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి రికార్డ్ చేసేటప్పుడు ఈ వాల్యూని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా లయబిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో ఈ లయబిలిటీస్ని ఈ అసెట్స్ని బేస్ చేసుకుని మనం ముందు నెట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మన టైటిల్లో ఏం చెప్పుకున్నాం, నెట్ అసెట్స్ మెథడ్ అన్నాం. ఇది నెట్ కాదు. ఎందుకు నెట్ కాదంటే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, లయబిలిటీస్ కూడా ఉన్నాయి. సో మనకున్న ఆస్తుల్లోంచి అప్పులు తీసేసిన తర్వాత ఉన్న వాటిని మాత్రమే మనం నికర ఆస్తులు అని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నికర ఆస్తుల విలువను ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలో చూద్దాం. ఇది సపోర్టెడ్ వాల్యూ. ఓకే, మనం ముందు నెట్ అసెట్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే కనుక మనం ఫైనల్గా షేర్ వాల్యూ రూల్ అప్లై చేయగలుగుతాం. దీన్ని సపోర్టెడ్ వాల్యూ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాపర్టీస్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అసెట్స్ వాల్యూషన్ ఈజ్ బిలో అంటే మనకి ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం కాకుండా మనకి ప్రాపర్టీస్లో చేంజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో మనం ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్లో ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, చేంజెస్ చూసుకుని మనం నెట్ అసెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. గుడ్ విల్ 70,000 అంటే మనకి ఇక్కడ గుడ్ విల్ 60,000 ఉంది, ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యింది అంటే 10,000 ఇంక్రీజ్ అయింది. ఇవి లేటెస్ట్ వాల్యూస్ అని అర్థం, వీటిని మాత్రమే తీసుకోవాలి. మిషనరీ 1,76,000, ఇక్కడ వచ్చి 1,50,000 ఉంది, ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అయినట్టు చెప్తున్నారు. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 2,25,000. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ వచ్చి 2 lakhs కనిపిస్తుంది, ఇక్కడ 2,25,000 అంటే అసెట్ ఇంక్రీజ్ అయ్యింది. నెక్స్ట్ స్టాక్ 1,30,000, స్టాక్ ఇక్కడ 1,20,000 ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి 1,30,000. ఫర్నిచర్ డిప్రిసియేషన్ 10%. ఫర్నిచర్ అనేది మనకి వాల్యూ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా 10% డిప్రిసియేషన్ అనేది మనల్ని కాలిక్యులేట్ చేయమని చెప్తున్నారు. సో మనం రిమైనింగ్ నెట్ అసెట్ ఎంత అనేది చెప్పాలి. నెక్స్ట్ వన్ 80% డెటార్స్ టు కలెక్ట్ ద బుక్ వాల్యూ.
సో మనకి ఇక్కడ ఈ పాయింట్ని మనం 2 రకాలుగా ట్రీట్ చేసుకోవచ్చు. 80% డెటార్స్ కలెక్ట్ అవుతుంది అంటే డెటార్స్ అసెట్స్. సో మనకి ఇచ్చిన వాల్యూలో 80% కలెక్ట్ అవుతుందని చెప్తున్నారు, అది నెట్గా తీసుకోవచ్చు. లేదు 80% కలెక్ట్ అవుతుంది అంటున్నారు అంటే 20% కలెక్ట్ అవ్వట్లేదని అర్థం. సో అంటే ఆ 20% ఎంతో కాలిక్యులేట్ చేసుకుని రిమైనింగ్ నెట్ కూడా మనం చూపించుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు కూడా ఇన్ఫర్మేషన్ డేటా ఏంటంటే అసెట్స్ లయబిలిటీస్ ఉన్నాయి, అసెట్స్లో చేంజెస్ ఉన్నాయి. వీటన్నిటిని బేస్ చేసుకుని మనం ముందుగా నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం నెట్ అసెట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత షేర్ వాల్యుయేషన్ కోసం మనం రూల్ అప్లై చేసుకుని ఫైనల్ అవుట్పుట్ని మనం రాబట్టగలుగుతాం. సో ఇప్పుడు నేను వర్కింగ్ నోట్స్ ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ టైటిల్ పెట్టుకుంటాం, నెట్ అసెట్స్ మెథడ్. సో ఈ మెథడ్ ప్రకారం మన రూల్ ఏంటంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. సో మనం ఈ ఫార్ములా ప్రకారం అంటే ఈ స్మాల్ ఫార్ములా అప్లై చేస్తూ మనం వర్కింగ్ నోట్స్ చేసుకుంటే మనకి నెట్ అసెట్స్ వాల్యూ వస్తుంది. మొత్తం ఆస్తుల్లోంచి మొత్తం అప్పులు తీసేస్తే వచ్చేదే నెట్ అసెట్ వాల్యూ. సో ఇక్కడ మనకున్న ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. గుడ్ విల్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, మిషనరీ, ఫర్నిచర్, స్టాక్, డెటార్స్, క్యాష్ అట్ బ్యాంక్, వీటిలో ఉన్న అప్డేట్స్ తీసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేయని ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే కనుక అంటే అడ్జస్ట్మెంట్స్ లేని ప్రాపర్టీస్ అన్నీ ఉంటే కనుక డైరెక్ట్గా అడ్జస్ట్మెంట్స్ లేని ఈ డైరెక్ట్ వాల్యూస్ తీసుకుంటాం. చేంజెస్ ఉంటే చేంజెస్ తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ కార్నర్లో మనం ముందు ప్రాపర్టీస్ చూపించుకుందాం. అసెట్స్ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినట్టుగానే 1 by 1 ఆర్డర్లో నోట్ చేసుకుంటే కనుక మనం ఏది మిస్ అవ్వకుండా పొరపాటు జరగకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి బ్యాలెన్స్ షీట్లో 60,000 ఉంది యాక్చువల్గా, కానీ మనకి ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 70,000 ఉంది కాబట్టి ఇది నెట్ వాల్యూ. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. సో ఇది బ్యాలెన్స్ షీట్లో 2 lakhs ఉంది, కానీ 2,25,000 రూపీస్ అడ్జస్ట్మెంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ మిషనరీ కూడా 1,50,000 ఉంది బ్యాలెన్స్ షీట్లో, కానీ మనకి ఇచ్చిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంక్రీజ్ అయినట్టుగా చెప్పారు కాబట్టి ఇంక్రీజ్ అయిన వాల్యూని తీసుకుంటాం. నెక్స్ట్ స్టాక్ 1,30,000 రూపీస్. స్టాక్ కూడా బ్యాలెన్స్ షీట్లో 1,20,000 ఉంది, మనకి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం 1,30,000 చూపిస్తున్నారు. సో ఇవన్నీ కూడా చేంజెస్ ఉన్న అసెట్స్. నెక్స్ట్ మనకి ఇంకా చెప్పింది ఏంటంటే ఫర్నిచర్ బ్యాలెన్స్ షీట్లో 30,000 చూపించడం జరిగింది. మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్ ఏంటంటే డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేయమని. ఓకే, డిప్రిసియేషన్ మనల్ని కాలిక్యులేట్ చేయమన్నారని అర్థం. అక్కడ ఎంత పర్సంటేజ్ అంటే 30,000 మీద 10% ఇచ్చారు, అంటే 3,000 డిప్రిసియేషన్ లెస్ చేస్తే రిమైనింగ్ ఫర్నిచర్ వాల్యూ 27,000 రూపీస్. సో ఖచ్చితంగా మనం ఈ 3,000 ఏంటనేది చెప్పాలి డిప్రిసియేషన్. అదేవిధంగా ఈ 3,000 ఎలా వచ్చిందో కూడా కంపల్సరీ ఎవ్రీ స్టూడెంట్ కూడా ఇదొక స్మాల్ వర్కింగ్ నోట్స్ అనమాట. ఇంటర్నల్గా చూసుకుంటే ఇది యాక్చువల్గా మన సపోర్టెడ్ వాల్యూ ఫైండ్ అవుట్ కోసం మనం చేస్తున్న వర్కింగ్ నోట్స్. అది కాకుండా ప్రాపర్టీస్లో మనకిచ్చిన ఇక్కడ చూసుకోండి,
ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో ఇచ్చింది కాకుండా మనకి అంటే చేంజెస్ జరిగిన వాల్యూస్ అన్నీ డైరెక్ట్గా చెప్పారు కాబట్టి అడిషనల్ ఇన్ఫర్మేషన్లో వేసేసుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అలా కాదు, ఫర్నిచర్ వాల్యూ చెప్పి ఎంత శాతం కోల్పోయింది అనేది చెప్పారు కాబట్టి ఆ కోల్పోయింది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేసి రిమైనింగ్ నెట్ చూపించుకోవాలి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3000 డిప్రిసియేషన్ అనే విషయం చెప్పాలి, 3000 ఎలా వచ్చిందో మనం ఇక్కడ వర్కింగ్ నోట్స్ కూడా చూపించాలి. నెక్స్ట్ డెటార్స్. ఓకే, 90,000 మనకి బ్యాలెన్స్ షీట్లో ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనకున్న పాయింట్ని మనం 2 రకాలుగా ట్రీట్ చేసుకోవచ్చు. 80% బుక్ వాల్యూ ప్రకారం కలెక్ట్ అవుతుంది అన్నారు కాబట్టి 80% కాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ వేసేసుకోవచ్చు. 80% కలెక్ట్ అవుతుంది అన్నారంటే 20% కలెక్ట్ అవ్వట్లేదని అర్థం. సో ఆ 20% తీసేసి చూపించుకోవచ్చు. సో ఇక్కడ నేను లెస్ ఆ 20% రావని చెప్తున్నారు కాబట్టి వాటిని ఏమంటారంటే ఇట్స్ కాల్డ్ బ్యాడ్ డెట్స్, రాని బాకీలు అని చెప్తారు. ఎంత అనే దానికోసం కూడా మనం ఇక్కడ చూపించుకుంటాం. ఓకే, సో ఇక్కడ 20 వేసాను కదా, నేను ఎందుకు ఈ పాయింట్ గురించి ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మనకి అక్కడ బుక్ వాల్యూ 80% కలెక్ట్ అవుతుందని చెప్తున్నారు. జనరల్గా స్టూడెంట్స్ అక్కడ 80% కనిపిస్తున్నప్పుడు ఇక్కడ 20 ఎందుకు వేశారు అన్నట్టుగా ఆలోచించుకుంటారు. సో ఈ విషయం గురించి సరైన అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అర్థమవుతుంది. మీకు ప్రాబ్లంగా ఉంటే కనుక ఇక్కడ సింపుల్, ఈ 20కి బదులుగా 80 వేసుకుంటే వచ్చిన వాల్యూని ఇక్కడ డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట. సో నేను అది బ్యాడ్ డెట్స్ అనే విషయం చెప్పడం కోసం రిమైనింగ్ 20% తీసుకున్నాను నేను. అంటే 18,000 రావు. సో 18,000 రావు అంటే ఇంకెంత వస్తాయి? 72,000 రూపీస్ నెట్. సో ఈ నెట్ కోసమే మీరు ఇక్కడ 80% వేసుకున్నారనుకోండి, డైరెక్ట్ ఈ వాల్యూ వేసేసుకుంటారు. ఇంకా మీకు ఎంత రాదు అనేది అనవసరం అనమాట. సో ఇలా చూపించవచ్చు, లేదు డైరెక్ట్ 80% వేసుకుని నెట్ ఎంతో ఇక్కడ వేసేసుకోవచ్చు, సేమ్ ఆన్సరే వస్తుంది. కాకపోతే ఇక్కడ నేను లెస్ చేసినట్టు ఇది ఎక్స్ట్రా అనమాట. నెక్స్ట్ మన లాస్ట్ ప్రాపర్టీ క్యాష్ ఎట్ బ్యాంక్, 60,000 రూపీస్. సో ఈ విధంగా మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన అన్ని ప్రాపర్టీస్ వేసుకున్నాం. సో ఆర్డర్లో అన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఓవరాల్గా టోటల్ చేస్తే 7,60,000 రూపీస్. ఇప్పుడు మనం ఇక్కడ నెట్ అసెట్స్ని ఫైండ్ అవుట్ చేసామా అనుకుంటున్నారు కదా, కాదు, టోటల్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మన నెట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం పైన రూల్ ఏం రాసాం చూడండి, టోటల్ అసెట్స్. ఇక్కడ మనకి ఓన్లీ అసెట్స్ మాత్రమే నోట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే లయబిలిటీస్ తీసేయాలి. సో ఇక్కడ లెస్ లయబిలిటీస్. ఓకే, సో లయబిలిటీస్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. కరెంట్ లయబిలిటీస్ని మాత్రమే తీసుకోవాలి. బ్యాంక్ లోన్ 40,000, క్రెడిటార్స్ 20,000. సో ఇవి రిజర్వ్స్ అంటే ఫ్యూచర్ అవసరాల కోసం పక్కన పెట్టుకున్న అమౌంట్. సో ఎవరికి మనం పే చేయాల్సిన లయబిలిటీ కాదనమాట. ఇవి మాత్రమే అవుట్ సైడ్ లయబిలిటీస్. బ్యాంక్ లోన్ 40,000, క్రెడిటార్స్ 20,000. సో ఈ రెండింటిని టోటల్ చేసుకుంటే కనుక 60,000 రూపీస్ లయబిలిటీస్. తీసేస్తే 7 lakhs రూపీస్. ఓకే, నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేస్తుంది ఈక్విటీ షేర్ వాల్యూ. సో కాబట్టి ప్రిఫరెన్షియల్ షేర్ హోల్డర్స్కి కూడా చెల్లించవలసిన అమౌంట్ ఏదైనా ఉంటే చెల్లించిన తర్వాత మిగిలిన మొత్తం మాత్రమే ఈక్విటీ వాటాదారులకు చెందుతుంది. కాబట్టి వాళ్ళకి ఇవ్వవలసిన క్యాపిటల్ని కూడా లెస్ చేసి రిమైనింగ్ నెట్ అసెట్గా చూపించాలి. అంటే మనం ఇప్పుడు మనకున్న వాల్యూలో ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ని కూడా లెస్ చేసేయాలి. లెస్ ప్రిఫరెన్షియల్
షేర్ క్యాపిటల్ 1 lakh. సో ఫైనల్గా 6 lakhs రూపీస్ ఇది నెట్ అసెట్స్ వాల్యూ. ఓకే, సో మనం ఇప్పుడు నెట్ అసెట్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో టోటల్ అసెట్స్, సో అడ్జస్ట్మెంట్స్తో ఉన్న డైరెక్ట్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చిన లేటెస్ట్ వాల్యూస్, మనం చేయాల్సిన అడ్జస్ట్మెంట్స్ చేసి రిమైనింగ్ నెట్ అసెట్స్ వేసుకున్నాం. నెక్స్ట్ వాటిలోంచి కరెంట్ లయబిలిటీస్ని లెస్ చేసాం. నెక్స్ట్ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ కూడా లెస్ చేసాం. అంటే ఈక్విటీ వాటాదారులకు చెందుతున్న మొత్తం ఎంత అంటే 6 లక్షల రూపాయలు. వాళ్ళకి చెందుతున్న మొత్తాన్ని ఆధారంగా చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలి, మన యాక్చువల్ చాప్టర్ ప్రకారం షేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రిన్సిపల్ నేను రెడ్ కలర్తో రాస్తున్నాను. ఈక్విటీ షేర్ వాల్యూ is equal to net assets value by number of equity shares. ఒక్కొక్క వాటా ఎంత అనేది మనం చెప్పాలి కాబట్టి ఒక్కొక్క వాటా విలువ కనిపెట్టాలంటే మొత్తం అమౌంట్ ఎంత ఉంది, ఎన్ని వాటాలు ఉన్నాయి అనేది చేస్తే మనకి ఫైనల్గా ఒక్కొక్క వాటా విలువ వస్తుంది అనమాట. సో ప్రిన్సిపల్ చూడండి రెడ్ కలర్ రాశాను. ఈక్విటీ వాటా విలువ ఈజ్ ఈక్వల్ టు నికర ఆస్తుల మొత్తం బై మొత్తం ఈక్విటీ వాటాల సంఖ్య. సో ఈ రూల్ ప్రకారం మనం వాల్యూస్ వేసుకుందాం. సో నెట్ అసెట్ వాల్యూ వచ్చి 6 lakhs. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అంటే మనకి బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది 5000 ఈక్విటీ షేర్స్ by 5000. ఓకే, సో ఈ 3 zeros క్యాన్సిల్ అవుతాయి. 5తో మనం డివైడ్ చేస్తే కనుక 5 1s are 5, నెక్స్ట్ 5 2s are 10, 0. సో 120 రూపీస్ వస్తుంది. ఒక్కొక్క షేర్ వాల్యూ 120 రూపీస్. సో మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో చూడండి ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపీస్. ఇష్యూ చేసినప్పుడు దానికి వాల్యూ ఎంత అంటే 100 రూపీస్. సో మనం ఇప్పుడు ఏం చేసాం, లేటెస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. అంటే ఇంక్రీజ్ అయ్యింది అంటే మనకి ఇష్యూ చేసిన తర్వాత అసెట్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి అని అర్థం. అసెట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కంపెనీ పొజిషన్ బాగుంది, ఈక్విటీ షేర్ వాల్యూ పెరగడం వల్లే అసెట్స్ కూడా పెరిగాయి అనే ఫీలింగ్ ఉన్న కంపెనీస్ ఈ విధంగా ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనకి వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎందుకు ఇదే మెథడ్ని తీసుకోవాలనడానికి కండిషన్స్ కానీ రూల్స్ కానీ లేవు. ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ని వాళ్ళ పరిస్థితులను బట్టి తీసుకుంటారనమాట. ప్రాఫిట్స్ని బేస్గా కానీ, రెవెన్యూని బేస్గా కానీ, ప్రాపర్టీస్ని బేస్గా కానీ. సో మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనం నెట్ అసెట్స్ మెథడ్ ప్రకారం కాలిక్యులేట్ చేయాలంటే మనం ముందు చేయాల్సింది నెట్ అసెట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడం. దానికి ఉన్న మనకి స్మాల్ రూల్ ఏంటంటే టోటల్ అసెట్స్ మైనస్ టోటల్ లయబిలిటీస్. సో ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాం. అప్పుడు ఫైనల్ రూల్ అప్లై చేస్తున్నాం. అంటే ఇది సపోర్టెడ్ వాల్యూ. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయకపోతే మనం నెక్స్ట్ అసలైన యాక్చువల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి వర్కింగ్ నోట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత సింపుల్గా రూల్ అప్లై చేసి మనం ఈక్విటీ వాటా విలువను లెక్కించడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా మార్కెట్ వాల్యూ ప్రకారం ఇష్యూ చేసుకున్న తర్వాత కంపెనీలో అంటే కంపెనీ షేర్స్కి సంబంధించిన చేంజెస్ జరగవచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రాపర్టీస్ని బేస్గా తీసుకుని చూసుకుంటే ఏమర్థమైందంటే ఇంక్రీజ్ అయింది అంటే ప్రాపర్టీస్ వాల్యూ బాగుంది అని అర్థం. అంటే ఇష్యూ చేసిన టైంలో కంపేర్ చేస్తే నెట్ అసెట్స్ అనేవి వాళ్ళకి ఇంక్రీజ్ అయ్యాయని అర్థం. సో ఈ విధంగా మనం ఈ మెథడ్ ప్రకారం తెలుసుకున్నాము. ఇంకొక మెథడ్ మనం తర్వాత నేర్చుకుందాం.